ఈ సూర్య అనేది ఏంటంటే 24 మ్యాక్ స్పీడ్ అండి. ధ్వని వేగం కంటే 24 రెట్లు వేగంగా, అంటే గంటకి 27,000 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. దీని రేంజ్ చెప్తే ప్రపంచంలో ఏ భాగాన్నైనా కొట్టగలదు. 16,000 కిలోమీటర్ల రేంజ్. అంటే ఏంటి, చైనాని తుత్తునీయలు చేయగలదు. మొత్తం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ప్రతి సిటీని మనం కొట్టగలుగుతాం. అంటే ఏంటి, ప్రపంచంలో ఇంకా ఏ దేశాన్నైనా మీదైనా మనం క్షిపణులను ప్రయోగించవచ్చు ఈ సూర్య మిసైల్తో. ఇప్పుడు అమెరికాతో మనకు శత్రుత్వం వస్తుంది. మనం అనుకుంటాం అమెరికా కూడా డిగో గార్షియాలో అక్కడ గామ్లో బాలిస్టిక్ మిసైల్ని, దాని యొక్క మైన్యూట్ మ్యాన్ లాంటి క్షిపణులను ఇండియా మీదకి ఎక్కువ పెట్టింది, న్యూఢిల్లీ మీద. మరి మనం కూడా అమెరికాతో యుద్ధం చేయాలంటే పరిస్థితి ఏంటి? కాబట్టి మనం సూర్య ఉండాలి. అమెరికాని కొట్టగలిగే విధంగా మనకు సూర్య ఉండాలి. సో రష్యాకు ఉన్నాయి, చైనాకు ఉన్నాయి, మనకు కూడా ఉండాలి, ఉత్తర కొరియాకు కూడా ఉన్నాయి కనీసం. సో మనకి కావాలి. సో ఇది వచ్చిందంటే సూర్య మిసైల్ వస్తే గ్లోబల్ పవర్ అని చెప్పడం అనమాట. అది మోడీ యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఇండియా విశ్వగురు మోడల్ పవర్ అయిపోయింది, గ్లోబల్ పవర్ అయిపోయింది ఆర్థికంగా కూడా. సో మిలిటరీ పరంగా అవ్వాలంటే ఇంకా అల్టిమేట్ మిసైల్ అంటే ప్రపంచంలో ఉన్న అమెరికాకున్న మైన్యూట్ మ్యాన్, రష్యాకున్న ఇటు సాతాన్ RS-24, RS-28, తర్వాత చైనాకున్న డాంగ్ ఫెంగ్ లాంటి క్షిపణులతో ఇంకా పోటీ పడాలంటే ఇండియాకి ఈ సూర్య ఉండాలి. కాబట్టి అందుకని ఇండియా ఈ సూర్య మిసైల్ని ప్రయోగించబోతుందని నా అభిప్రాయం. బంగాళాఖాతంలో మనం ప్రయోగిస్తాం. దాన్ని ట్రాక్ చేయడానికి ఇటు చైనా, అమెరికా వచ్చినాయి అనమాట. అవి దడదడలు ఆడిపోతున్నాయి. ఎందుకంటే సూర్య మనం ప్రయోగించేస్తే ఇంకా మనం అచీవ్ చేయవలసింది ఏమి ఉండదు. ప్రపంచంలో దేన్నైనా కొట్టవచ్చు. కాబట్టి 24 మ్యాక్స్